హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు నేను నా వ్లాగ్‌లో పురిటి స్నానం గురించైతే చెప్పబోతున్నాను. చాలామందికి ఎలా చేసుకోవాలి అనైతే తెలీదు గదా! సో, చాలామందికి తెలుస్తుంది. కొంతమందికి తెలీదు కదా! సో, వాళ్ళకి యూజ్ అవుతుంది అని జెప్పేసి నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మా ట్రెడిషన్‌లో అయితే ఇలా చేస్తారనమాట. ఏంటి అంటే నిమ్మాకులు, వేపాకులు, వావిలాకులు అని జెప్పేసి ఇలా ఒక 5 వెరైటీస్ ఆఫ్ ఆకుల్ని తీసుకొచ్చి బాగా మరగబెట్టిస్తారు. బాగా మరగబెట్టిన ఆ వాటర్‌ని మనము వాటర్ నార్మల్ వాటర్‌లో కలుపుకొని దాంతోటైతే స్నానం చేస్తాము. ఇలా చేయడం వల్ల ఏంటి అనంటే, మనం ఆల్రెడీ పెయిన్స్ బాగా డెలివరీ టైంలో బాగా పెయిన్స్ తీస్తూ ఉంటాం గదా! సో, అలాంటి పెయిన్స్ అన్నీ గూడా ఈ వాటర్ తోటి స్నానం చేస్తే పోతాయి బాడీ పెయిన్స్ అనైతే చెప్తారు. అందుకని జెప్పేసి ఈ వాటర్ తోటి మనం స్నానం చేస్తాము. ఈ ఒక్కరోజే కాదు, ఇలా ఒక 3 డేస్ ఆర్ 5 డేస్ మనకు నచ్చినన్ని రోజులు మనం ఇలా ఈ ఆకుల్ని మరగబెట్టుకొని ఆ వాటర్ తోటైతే స్నానం చేయొచ్చు. ఇది బాడీ పెయిన్స్ కోసం కాబట్టి. అందరికీ అన్ని ఆకులు దొరకవు కదా! సో, అలాంటి వాళ్ళు ఒక్క వావిలాకులైనా సరే బాగా మరగబెట్టుకొని స్నానం అయితే చేయాలి. సో, మరగబెట్టిన తర్వాత వాటర్ అయితే చూసారా ఇట్లా మొత్తం కలర్ మారిపోయి ఉన్నాయి గదా! సో, ఇట్లా బాగా మరగాలనమాట. ఆ మరిగిన నీళ్ళతోటి మనమైతే స్నానం చేయాలి. దానికంటే ముందు మనం పసుపులో కొంచెం నువ్వుల నూనె యాడ్ చేసుకొని బాడీకి బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా బాడీకి ఎందుకు మసాజ్ చేసుకోవాలి అనంటే, బేబీస్‌కి ఎలా స్కిన్ పీల్ అవుతదో ఆఫ్టర్ డెలివరీ మనకు కూడా అలాగే స్కిన్ పీల్ అవుతదనమాట. సో, ఆ స్కిన్ పీల్ అవ్వడం త్వరగా అయిపోవాలి అని చెప్పేసి మనం ఇట్లా నువ్వుల నూనెతో పసుపు యాడ్ చేసి మసాజ్ చేసుకోవాలనమాట. అలా అయితే తొందరగా ఎక్స్ఫోలియేట్ అయిపోయి స్కిన్ అయితే మొత్తం పోతుందనమాట, డెడ్ స్కిన్. అండ్ నువ్వుల నూనె ఎందుకు వాడాలి అనంటే అది వేడి ప్రొడ్యూస్ చేస్తది కాబట్టి మనకి బాడీకి మంచిదని చెప్పేసి మనం నువ్వుల నూనె యూజ్ చేస్తాము. లేదు నాకు నువ్వుల నూనె లేదు ఆర్ నాకు అది పడదు అని చెప్పేసి అనుకుంటే ఎవరైనా కొబ్బరి నూనె కూడా వాడొచ్చనమాట. ఏం ప్రాబ్లమ్ లేదు. కాకపోతే నువ్వుల నూనె కొంచెం ఎఫెక్టివ్ అంతే. అండ్ ఇలా బాడీ మొత్తం బాగా మసాజ్ చేసుకోవాలి. ఎస్పెషల్‌గా మనము జాయింట్స్‌లో అంటే వేళ్ళ మధ్యలో, ఇంకా ఎల్బోస్ అలాంటి ప్లేసెస్‌లో ఫుల్ జాయింట్స్‌లో ఎక్కువగా ఇది రాసుకోవాలనమాట. మసాజ్ చేసుకోవాలి ఇది అప్లై చేసి. అండ్ కొంతమంది వాళ్ళ ఆహ్, పద్ధతి ఎలా ఉంటుంది అనంటే వాము పౌడర్ ఉంటుంది గదా! దాన్ని ఈ వేళ్ళ మధ్యలో గూడా బాగా రబ్ చేస్తారనమాట. అలాగే ఆహ్, హెడ్ ఉంటుంది గదా! హెడ్ మధ్యలో గూడా అలా చేస్తారు. సో దట్ వాళ్ళకి జలుబు రాకుండా ఉంటుంది అని జెప్పేసి అలా చేస్తారనమాట. వాము పౌడర్ గూడా అప్లై చేసుకోవచ్చు దీని బదులు. దీంతో పాటు గూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అది జస్ట్ మనకి జలుబు రాకుండా చేస్తుందనమాట. అండ్ నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటి అనంటే, మనం గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. అది చాలా క్విక్‌గా చేయాలి. ఎందుకు అనంటే బొబ్బలొచ్చేస్తాయన్నమాట మనకి కొంచెం వేడిగా ఉన్నా గూడా వాటరు. అందుకని చెప్పేసి గోరువెచ్చని నీళ్ళతోటి చాలా తొందరగా చేసేసేయాలన్నమాట. చాలా క్విక్‌గా స్నానం చేయాలి. ఎందుకనంటే జలుబొచ్చేస్తది. అది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేమైతే మా బుడ్డోడికి వెన్నతోటి మసాజ్ చేసి స్నానం చేయిస్తున్నాం. మామూలుగా కొబ్బరి నూనెతోని గానీ, బేబీ ఆయిల్స్‌తో గానీ మసాజ్ చేసినా ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఏ దాంతో చేసినా గూడా 10-15 మినిట్స్ మినిమమ్ మసాజ్ చేయాలి. అప్పుడే పిల్లలు పడుకుంటారు. పడుకున్నప్పుడే పిల్లలు ఎదుగుతారంట. అందుకని జెప్పేసి పిల్లలు ఎదగడానికి మసాజే అనమాట. అందుకని చెప్పేసి మసాజ్ చేయాలి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మసాజ్ చేస్తారు. ఎవ్వరు ఎలా చేసినా గూడా ప్రతి పార్ట్‌ని మనం కాన్సంట్రేట్ చేసి మసాజ్ చేస్తేనే పిల్లలు పడుకుంటారు. అప్పుడే ఎదుగుతారనమాట. సో, మేమెలా మసాజ్ చేస్తామని కూడా ఒకసారి మీకు వీడియో తీసి షేర్ చేస్తాను. ఒకసారి చూద్దురు. అండ్ ఇది మా పురిటి స్నానం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.